ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో రక్తదాన శిబిరం జరిగింది. యువ ఫౌండేషన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 21 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. యువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ రజని, ఫౌండేషన్ చీఫ్ రామచంద్ర, కానిస్టేబుల్ రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఒక ప్రాణాన్ని కాపాడినామంటే అది ఒక ఫీలింగే చాలా ప్రౌడ్ఫుల్ ఫీలింగ్. కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు పట్టణంలో ఉన్న యువత కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ నేను అభినందిస్తూ ఈ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా మన యువత కూడా మంచి ఆదర్శ భావాలు ఉన్నటువంటి యువత ఉన్నారు యువ ఫౌండేషన్ లోపల. రీసెంట్గా మేము ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది కొంచెం టఫ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కొంత సపోర్ట్ కావాలని అంటే చాలా ఆసక్తి కనబరిచి ముందుకొచ్చి సర్వీస్లో పార్టిసిపేట్ చేసి మాతో పాటు సమానంగా వీళ్ళు జాబ్ చేయడం జరిగింది. ఆ రకంగా చాలా యువత అనేది చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు ఇదే క్రియాశీలక పాత్ర పోషిస్తూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అందరూ కూడా మా పోలీస్ శాఖలో కావచ్చు, ఇంకా మిగతా వివిధ జాబులలో చేరాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి